అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ అంటే హోమ్ మేడ్ హార్లిక్స్ పౌడర్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే మంచి హెల్త్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వేసేసి దీనికి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏం లేదండి, దానికి ఏమేమి కావాలా త్వరగా చెప్పేస్తాను, మీరు కూడా నోట్ చేసేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి. మనం జస్ట్ పాలలకే కాదు దీన్ని వాడేది, ఈ పౌడర్ని అయితే చాలా టేస్టీగా కూడా ఉంది ఈ పౌడరు. ఇది మనము ఇప్పుడు రోటీస్లోకి పిల్లలు స్నాక్స్ అడుగుతారు. ఇప్పుడు బ్రేక్కి వాళ్ళకి బ్రేక్కి మనం స్నాక్స్ కూడా పంపివ్వాలి కదా. అప్పుడు రోటీస్ మిగులుతాయి కదా, పీనట్ బటర్ అప్లై చేసేసి దాని మీద కూడా దీన్ని సర్వ్ చేసేసి రోల్ లాగా చుట్టేసి కూడా మనం స్నాక్స్ లాగా ప్రిపేర్ చేయొచ్చు. మరి రాగి జావా చేస్తూ ఉంటాము ఈవినింగ్ టైం, పిల్లలు ఇంటికి వస్తున్నట్లే రాగి జావా చేశాను నేనైతే. ఆ జావాలోకి కూడా దీన్ని ఒక 2 స్పూన్స్ వేసామనుకోండి, ఫ్లేవర్ కూడా మళ్ళీ వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా బాగా ఉత్తది తీసుకోవాలంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మనం అలా కలిపి బాగా ప్రిపేర్ చేసి ఈజీగా తీసేసుకుంటారు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి. మరి నేను ఏమేమి వేసాను అనేది నేను చూపిస్తాను అనమాట. ఒక మెజర్మెంట్తో తీసుకోండి, అంటే మీకు ఎక్కువ రోజులకి కావాలా అని అంటే ఎక్కువగా తీసుకోండి. నేనైతే ఒక 1 వీక్ సరిపడేంత పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 గ్రామ్స్లో అయితే తీసుకున్నాను. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానని మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. మామూలుగా చూడండి, ఇది కలకండ, ఇది ఒక 10 గ్రామ్స్తో తీసుకున్నాను. నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ 10 గ్రామ్స్తోనే తీసుకున్నాను. ఇది కలకండ 10 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత ఇది కిస్మిస్ చూడండి, ఇది కూడా ఒక 10 గ్రామ్స్లో తీసుకున్నాను. బాదాం పప్పు 10 గ్రామ్స్ తీసుకున్నాను. పంకిన్ సీడ్స్ అండి, ఇవి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు కూడా నేను అవే తింటూ ఉన్నాను అనమాట. ఇవి కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి థైరాయిడ్ పేషెంట్స్కి, కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే వాళ్ళకి చాలా హెల్త్కి చాలా మంచిది. అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే చాలా మంచిది వాళ్ళకి. తర్వాత డ్రై ఖర్జూరు 10 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత కాజు, ఇవి కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం వేయించే అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం ఇలాంటివి అయితే, కిస్మిస్ ఇలాంటివి అయితే వేయించలేము. మిగతా అంటే ఈ ఖర్జూర్ కూడా వేయించే పని ఏం లేదండి. మామూలుగా మీకు కావాలంటే ఇవి కూడా క్యాల్షియం, ఇవి కూడా మనం కాజుని కూడా వేయించుకోవచ్చు, అవసరం లేదు. ఓకే, ఇవన్నిటిని ఏం చేస్తారంటే చిన్న మిక్సీ జార్ వస్తుంది కదా, దాంతోపాటు నేను కొద్దిగా ఫ్లేవర్ కోసము హార్లిక్స్ ప్యాకెట్ ఒకటి తెచ్చి పెట్టుకున్నాను. దీన్ని కూడా దాంట్లోకి ఒక హాఫ్ ప్యాకెట్ వేసేస్తాను. ఇది ఒక 5 రూపీస్ ప్యాకెటే, దీంట్లో కొద్దిగానే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇది వేసేద్దాము. వేసేసి స్మూత్గా పౌడర్ చేసేసి నిలువ పెట్టుకోండి. బయట పెడితే చూడండి, ఇలాంటి కిస్మిస్ అంతా బయట ఉంటే బూజు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దీన్ని ఈజీగా, అందుకే ఎక్కువ చేసుకోకండి. మీకు కొంచెం ఒక 1 వీక్కి ఫ్రెష్గా చేసుకోండి. నాకైతే 10 గ్రామ్స్ వేసిన దానికి ఒక 1 వీక్కి సరిపడేంత పౌడర్ నాకు రెడీ అయింది. ఇది జస్ట్ మీకు చూపించడానికి కోసం ఈ కప్లో అయితే నేను వేసి పెట్టుకున్నాను. నాకైతే ఒక 1 వీక్ సరిపడేంత పౌడర్ అయితే నాకు రెడీ అయింది. చాలా హెల్త్కి మంచిది. ఇంట్లో పిల్లలకి ఇది హెల్త్ పరంగా చాలా మంచి పౌడర్ అన్నమాట. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసుకుని హార్లిక్స్, హోమ్ మేడ్ హార్లిక్స్ ఇలా మీరు పాల లెక్క కానీ, రాగి జావా లెక్క కానీ, రోటీస్ లెక్క కానీ ఇలా సర్వ్ చేయండి. పిల్లలు చాలా అంటే ఇష్టంగా తింటారనమాట. దీంట్లో ఇంకొకటి, నేను ఎక్కువ స్మూత్గా కూడా చేయలేదన్నమాట. ఇది కొద్దిగా చూడండి, కాజు, ఖర్జూరు అని నోటికి ఇలా తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట తింటూ ఉంటే కూడా, రోటీలో తింటూ ఉంటే, జావా తాగేటప్పుడు కూడా అంతే నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నేను కొంచెం ఇలా దబ్బగా పౌడర్ చేసుకున్నాను. మీకు కావాలంటే స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.